బచావ్. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి సీఎంగా జగన్ బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కాగా జనసేన ఒక్క స్థానం గెలిచింది. బీజేపీ, కాంగ్రెస్ లు ఖాతా కూడా తెరవలేదు. వైసీపీ మినహా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరి దారి వారిదన్నట్లుగా ఉండేవి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న ఆ సమయంలో పవన్ చొరవతో అప్పటి జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా 2020 జనవరిలో 2 బలమైన శక్తులు ఒకే వేదికపైకి వచ్చాయి. భారతీయ జనతా పార్టీతో అనేక జాతీయ, రాష్ట్ర అంశాలపై లోతుగా చర్చించిన తర్వాత ఈ 2 పార్టీలు రాజకీయంగా కలిసి ముందుకు వెళ్లాలని ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. జాతీయ దృక్పథం, విలువలతో కూడిన పాలన, ఈ 2 అంశాలు బీజేపీ జనసేన కూటమికి ముఖ్య పునాదిగా నిలిచాయి. 2019లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టాక తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బలంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో 2 పార్టీలు కలిసి ముందుకు సాగేందుకు కదిలాయి. వైసీపీ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిపాలనను పరిమితం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. సుపరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వ విధానాలను కొనసాగించాల్సిన బాధ్యతను కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఉమ్మడి కార్యాచరణ నిర్దేశించుకుని ముందుకు సాగాయి. రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ అనేక ప్రజా కంటక నిర్ణయాలు చేసింది. కులం, కుటుంబ రాజకీయాలకు, పరస్పర దూషణలకు పరిమితం అవ్వడం తప్ప, స్వలాభాపేక్షతో అవినీతిలో కూరుకుపోవడం తప్ప ఏమీ చేయలేదు. ఈ పరిస్థితుల కారణంగా పెట్టుబడులు రాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. నవ్యాంధ్ర రాష్ట్రం వెనకబడింది. ఈ దుస్థితిని మార్చడానికి జాతీయ దృక్పథం నిండిన ఈ కూటమి పనిచేయాలని నిర్ణయించుకుంది. నవ్యాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే దిశగా విలువలతో కూడిన నాయకత్వాన్ని అందిస్తూ యువతకు పెద్దపీట వేయాలని ఈ కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తు, పోలవరం నిర్మాణం, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తదితర కీలక విషయాలపై ఒక అవగాహనతో భవిష్యత్ కార్యాచరణపై కూటమి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కుటుంబ, కుల రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధి రాజకీయాలకు తెరలేపటం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. పవన్ కీలకంగా ఉన్న కూటమి ప్రజల మన్ననలను చూరగొని 2024 సంవత్సరానికి అధికారంలోకి రాగలమనే భరోసాను ఇరు పార్టీల కార్యకర్తల్లో నింపింది. నిస్వార్థ నాయకత్వం, స్పష్టమైన లక్ష్యం కూటమి బలం. ఈ నిబద్ధతకు తొలి అడుగుగా 2021 ఏప్రిల్లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. తదనంతరం పవన్ ప్రత్యేక చొరవతో కూటమిలోకి టీడీపీ కూడా చేరడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి భారీ విజయాన్ని 2024లో కూటమి కైవసం చేసుకుని రాష్ట్ర పునర్వైభవం కోసం పాలన సాగిస్తోంది.